సూపర్ డా. ఓకే సార్, నేను బయలుదేరుతాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి సార్, పిల్లలు ఇంత పెద్ద స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేశారు, నేను సూపర్ హ్యాపీ. వాళ్ళకు కూడా మన దగ్గర టాలెంట్ ఉంది అన్న సంతోషం. ఇంకేం కావాలి? రిజల్ట్స్ తెలుసుకోవద్దా? ముగ్గురు బాగా పర్ఫామ్ చేశారు. మన పిల్లల మీద మీకే నమ్మకం లేదా? నాకు సంబంధించి స్టేజ్ ఎక్కిన ప్రతి ఒక్కరికి ప్రైజ్ ఇవ్వాలి, కానీ అక్కడ కూర్చున్న జడ్జెస్ వాళ్ళకి నచ్చిన ముగ్గురికి మాత్రం ఇస్తారు. ఆ ముగ్గురు జడ్జెస్ ఇచ్చే సర్టిఫికెట్స్, కప్పులు, ప్రైజ్లు అవన్నీ స్కూల్లోని ప్రిన్సిపల్స్ తీసుకెళ్తారు. మేము సరదాగా బయటికి వెళ్ళి ఊరు తిరిగి వస్తాం. వాళ్ళకి ఏ ర్యాంక్ వచ్చిందో తెలుసుకోవడంలో తప్పులేదుగా. సార్, రేసులో లాస్ట్ వచ్చిన వాడిని డాక్టర్ అయ్యాను. లాస్ట్ బెంచ్ లో కూర్చున్న వాడు జీవితంలో పైకి వచ్చారు. నన్ను ఒపీనియన్ అడిగితే ఈ ర్యాంక్ అది రాంగ్ సార్. సీ యూ, బాయ్. సార్ సార్ డాక్టరే వెళ్ళిపోయారు, మనం బయలుదేరాం. డాక్టర్ సార్. హలో, హాయ్ బడీస్, ఐఎమ్ సంజయ్ రామస్వామి. అసలు ఈ అందించేదో సరిగ్గా అందించే ఈ కాంపిటీషన్ కి నన్ను పిలిచి ఓకే, కమ్ ఆన్ చిల్డ్రన్, అందరూ అలా బయటికి వెళ్దాం. లెట్స్ హావ్ ఫన్. ఏంటి నాన్న ఫంక్షన్ అయిపోకుండానే తీసుకొచ్చేస్తున్నావు? మీ ముగ్గురికి నేను ఒక నిజం చెప్పబోతున్నాను. టాన్ టడాయ్. ఓవర్ బిల్డప్ ఇవ్వకు నాన్న, త్వరగా చెప్పు. ఇప్పుడు లోపల జరిగిన టాలెంట్ షోలో మీ ముగ్గురే ప్రైజ్ విన్నర్స్. ఏమంటున్నారు అంకుల్? నేనే జడ్జెస్ ని పక్కకు పిలిచి మా మెడల్స్ అవి మాకు సెపరేట్ గా ఇచ్చేసేయండి అని తీసుకొచ్చేసాను. ఎందుకు తీసుకొచ్చేసారు అంకుల్? చక్కగా స్టేజ్ మీద ఇచ్చేవారు కదా. ఎందుకంటే మీ ముగ్గురు బెస్ట్ పెర్ఫార్మర్స్ కదా, అందుకని మీకు మెడల్స్ ఇచ్చారు. మరి మిగతా వాళ్ళందరూ వర్స్ట్ పెర్ఫార్మర్సా? మీ ముగ్గురికి మెడల్స్ ఇచ్చి వాళ్ళకి ఇవ్వకపోతే పాపం ఫీల్ అవుతారుగా. ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తారు, వాళ్ళని చూసి వాళ్ళ పిల్లలు ఏడుస్తారు. ఏదో టీవీలో రియాలిటీ షో చూసినట్టుగా ఉంటుంది. ఇదంతా మనం చూడాలంటారా? అవును అంకుల్, పాపం వాళ్ళు ఫీల్ అవుతారు. ఓకే, కమ్ ఆన్, క్లాప్ హ్యాండ్స్. అండ్ ద విన్నర్ ఈస్ నైనా. అండ్ మన బెస్ట్ డాన్సర్ నవీన్. విష్ చేశారా? ఫోటో తీసుకుందామా? చరిత్రలో నిలిచిపోతుంది కదా. కెమెరా ఉందా? ఏంటలా చూస్తున్నారు? ఓ 20 ఏళ్ల తర్వాత మీరే విన్ అయ్యారు. ఆ మెడల్ మీదనే చెప్తే నమ్మరా ఏంటి? రండి, రెడీ. ఇప్పుడు విద్యార్థుల పరుగు పందెం పోటీ ప్రారంభం కాబోతోంది. 2800 మీటర్ల పరుగు పందెం మొదలయ్యింది. మన విద్యార్థులందరూ ఎంతో